ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి దానికి నాశనం ఉండాల్సిందే. కానీ ఈ ఒక్కదానికి అసలు అంతమే లేదు. అదే రుద్రాక్ష. సాక్షాత్తు ఆ పరమశివుడు కన్నీటి నుంచి పుట్టాయి. ఈ రుద్రాక్షల్ని శివుడు ప్రతిరూపంగా కొలుస్తాం. రుద్రాక్షల్ని ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో గడిపేందుకు శివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే ఈ రుద్రాక్ష. అంతేకాదు, ఏమైనా వ్యసనాలకి అలవాటైన వాళ్ళు అందులో నుంచి బయటపడలేకపోతున్నాం అనుకుంటే ఈ రుద్రాక్షమాలని ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాంటి ఈ రుద్రాక్షమాలని చెవులు, మెడ, చేతుల్లో ధరించవచ్చు. ఎవరి మెడలో రుద్రాక్షమాల ఉంటుందో వాళ్ళు ఈశ్వర అనుగ్రహం పొందుతారు అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. మరి ఇలాంటి పవిత్రమైన రుద్రాక్షమాలని ఎలా ధరించాలి? రుద్రాక్షమాలని ధరించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. రుద్రాక్షమాలని ధరించడానికి ఉత్తమ సమయం ఉదయం. ఈ సమయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా రుద్రాక్ష శక్తి సులభంగా పొందవచ్చు. రుద్రాక్షల్ని ధరించే ముందు గంగాజలంతో శుద్ధి చేయాలి. తర్వాత ఒక గుడ్డతో తుడిచి 108 సార్లు నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత ఈ రుద్రాక్షల్ని ధరించాలి. రుద్రాక్షల్ని తెలుపు, పసుపు లేదా ఎరుపు దారాన్ని మాత్రమే వాడాలి. వెండి, రాగి, బంగారంతో చేసిన తీగతో కూడా వీటిని ధరించవచ్చు. రుద్రాక్షమాలని ధరించే ప్రతిసారి ఓం నమఃశివాయ అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రుద్రాక్షమాలని ధరించడం వల్ల కేవలం 7 రోజుల్లోనే విచిత్రమైన అనుభూతిని చెందుతారు. రుద్రాక్షమాలని తీసి పక్కన పెట్టేస్తే దాంట్లో ఉన్న శక్తి పోతుంది. అంటే ఎక్కువ సమయం రుద్రాక్షమాలని పక్కన పెట్టకూడదు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల వారం, 2 వారాలు రుద్రాక్షమాలని పక్కన పెట్టొచ్చు. అప్పుడు దాన్ని ధరించాలంటే మంత్ర జపంతో శుద్ధి చేయాలి. రుద్రాక్ష మీద ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే దాన్ని ధరించకూడదు. 27 కంటే తక్కువ రుద్రాక్ష పూసలు ధరించకూడదు. అలా ధరిస్తే శని దోషం తగలవచ్చు. మాంసం తినేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, పొగ తాగేవాళ్ళు వాళ్ళని రుద్రాక్షమాలని ధరించవద్దని చెప్తారు. అలా ధరిస్తే రుద్రాక్ష అపవిత్రం అవుతుంది. శ్మశానానికి వెళ్ళక ముందే ఇంట్లో రుద్రాక్షమాలని తీసివేయడం మంచిది. రుద్రాక్షమాలని ధరించి శవం ఊరేగింపు లేదా దహన సంస్కారాలు ఇలాంటి కార్యక్రమాల్లో వెళ్ళకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. శివుడు జనన మరణానికి అతీతుడు, అందుకే అక్కడ ధరించకూడదని అంటారు. అలాగే మీరు స్నానం చేస్తున్నప్పుడు ఈ రుద్రాక్షమాలని ధరించకూడదు. ఎందుకంటే సబ్బు లేదా షాంపూ రుద్రాక్షకి తగిలితే దానిలో ఉన్న శక్తి పోతుంది. రుద్రాక్షమాలని ప్రసూకి గదిలో అంటే బిడ్డకి జన్మనిచ్చే గదిలో ఉంచకూడదు. శృంగారంలో పాల్గొనే సమయం కూడా రుద్రాక్షమాలని ధరించకూడదు. రాత్రి పడుకునే ముందు రుద్రాక్షమాలని తీసేసి మీ దుండు కింద పెట్టుకుంటే నిద్ర బాగా పడుతుంది. అలా తీసేసిన రుద్రాక్షమాలని పూజా మందిరంలో పెట్టి స్నానం చేసిన తర్వాత ధరించడం ఎంతో మంచిది.